మన ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త అండ్ బీజేపీ యాక్టివ్ లీడర్ మన శ్యామల దీప్ గారు వచ్చి మనమందరినీ ఆశీర్వదించడానికి వచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. రైట్. సో తర్వాత ఈయన ప్రొఫెసర్ భాస్కర్ రెడ్డి గారు జీపీటీ విశాఖపట్నం స్టూడెంట్ ఎలక్ట్రికల్ చదివారు మేడం. నౌ హీ ఈజ్ ప్రొఫెసర్ ఇన్ ద ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంధ్ర యూనివర్సిటీ అండ్ నాట్ ఓన్లీ దట్ కంప్యూటర్ సెంటర్ ఈ ఎగ్జామినేషన్స్ ఆన్లైన్ రిజల్ట్స్ అన్ని ఇవ్వడం ఆయన సాధ్యమైన సాధ్యం. సో అది ఒక అడ్వాంటేజ్. దానివల్ల మీకు అందరికీ ఆపర్చునిటీస్ చాలా పెరుగుతున్నాయి. ఇట్స్ ఫైన్. నెక్స్ట్ స్టేజ్, ఓకే, యు ఆర్ got a diploma from here. What is your responsibility as a student of JICE? మీ రెస్పాన్సిబిలిటీ ఏంటి? ఇప్పుడు ఇన్స్టిట్యూట్ పరంగా ఒక రెస్పాన్సిబిలిటీ, నా స్టూడెంట్స్ అందరికీ ఉద్యోగాలు రావాలి. దే ట్రై దేర్ బెస్ట్ టు గివ్ జాబ్ టు ఎవ్రీ ఇండివిజువల్. ఇప్పుడు మనం కంపెనీలోకి వెళ్ళిపోయిన తర్వాత ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే మాకు మా ఇన్స్టిట్యూషన్స్లో కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మనం కంప్లీట్ కానీ ఆ మ్యాన్ పవర్ డిమాండ్ ఎస్పెషల్లీ పాలిటెక్నిక్స్కి అసలు ఏ ఇండస్ట్రీ కూడా సాటిస్ఫాక్షన్గా వస్తున్న పరిస్థితులు లేకపోవడంతో మా ప్రీవియస్ కమిషనర్ నాగరాజు మేడం గారు ఇండస్ట్రీస్ మీటింగ్ పెట్టి దీన్ని ఎలాగైనా కూడా అడ్రస్ చేయాలనే విధంగా అంటే చెప్తున్నారు కాబట్టి ఆ పరిధిలో ఇంకా కాలేజీలన్నింటినీ కూడా డిఫరెంట్ డైమెన్షన్ తీసుకురావడం చేస్తున్నాము 3 సంవత్సరాలుగా. సో ఇవి మంచి ఫలితాలు కూడా ఇస్తున్నాయి మేడం. ఐఎమ్ వెరీ హ్యాపీ టు సే. అలాగే సో ఇక ఈ ఇన్స్టిట్యూట్కి వస్తే రాష్ట్రంలో కెమికల్ ఆఫర్ చేస్తున్న గవర్నమెంట్ పాలిటెక్నిక్స్ 3 ఉన్నాయి. ఒకటి ఇక్కడ వైజాగ్, 2 గుంటూరు, 3వది రీసెంట్గా 23లో మైల్పూర్లో ఏర్పాటు చేయడం జరిగింది. బట్ ఈ 3 కాలేజీలో కూడా అడ్మిషన్లు తీసుకున్నా, ఉద్యోగాలు తీసుకున్నా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకున్నా, MBA అక్రిడిటేషన్ తీసుకున్నా, దట్ ఈజ్ ఓన్లీ గైస్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ ఇంజనీరింగ్. సో ఎందుకంటే లక్ష్మణరావు గారు చెప్పినట్టు ఆయన ఇప్పుడు ఈ బిల్డింగ్ ఇన్ఫ్రా పెరగడం కానీ, ఒక పోస్ట్ వెళ్ళాక MBA ఫండింగ్ ఇవ్వడం కానీ అని ఆటోమేటిక్గా అంటే మంచి సంకల్పం ఉంటే ఆయన నెరవేర్చడానికి చాలా ఎగ్జాంపుల్గా ఉంటుంది ఇన్స్టిట్యూట్. సో ఇంత మంచి వాతావరణం దీన్ని నడుపుతున్న దీంట్లో కెమికల్లో జనరల్గా చెప్పాలంటే నేను ప్లేస్మెంట్స్ డిప్యూటీ డైరెక్టర్గా అయిన తర్వాత ప్లేస్మెంట్ చూస్తే ఈ ఇన్స్టిట్యూట్ ప్లేస్మెంట్లో నేను స్టేట్ వైడ్ కూడా ప్రాజెక్ట్ చేసేవాడిని, మిగతా ఏమి ఉండేవి కాదు. సో న్యాచురల్గా ప్లేస్మెంట్స్ అడ్వాంటేజ్ అనేది ఈ ఇన్స్టిట్యూట్ ఉంది. అయినా కూడా మంచి మంచి కంపెనీ రావాలి, కెరీర్కి సూటబుల్గా ఉండేవి రావాలి, ఇన్ని ఆప్షన్స్ అనేవి చూడండి మీరు అక్కడ వచ్చే విధంగా. అలాగే ఆల్మోస్ట్ ఐ థింక్ ఈ రోజుకి 85% ప్లేస్మెంట్స్ అయిపోయాయి ఈ ఇన్స్టిట్యూట్. అలాగే పెండింగ్ రిజల్ట్స్ ఉన్నాయి మాకు. సో అవన్నీ అయినప్పుడు ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ 100% కూడా ఈ సంవత్సరం కూడా అచీవ్ చేస్తారు. సో